ఈరోజు కూడా 30వ తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి రైతు భరోసా కార్యక్రమం 9,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం మీ అందరి సమక్షంలో ఇదే ప్రాంగణంలో 30వ తారీఖు నాడు ఇదే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇక్కడ నుంచే ప్రారంభోత్సవం చేయాలనేటువంటి ఆలోచన ఆ రోజు చేశాం. ఆ చేసిన ఆలోచనకి వరుణ దేవుడు కూడా ఆశీర్వదించి ఈడ పెద్ద ఎత్తున వర్షం కురిపించి మళ్ళీ ఆశీర్వదిస్తే ఇది రైతులకు కావాల్సినటువంటి అంశం. మనం హైదరాబాద్లో మొదలు పెడదాం. మళ్ళీ ఈ చింతకాని మండలం జగన్నాథపురం వత్కేపల్లి క్రాస్ రోడ్లో లక్షలాది మంది సమక్షంలో చివరి 1,009 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మేట నొక్కి టింగ్ 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 వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేటట్టుగా చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం. ఎప్పటికే 8 ఎకరాలకు వరకు ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఈరోజు 9 నుంచి 54 ఎకరాల వరకు ఉన్నటువంటి 16,81,000 ఎకరాలకు సంబంధించి 1,009 కోట్ల రూపాయల్ని 1,009 కోట్ల రూపాయల్ని మీ అందరి సమక్షం నుంచి ఇక్కడ నుంచే రిలీజ్ చేసే కార్యక్రమం జరగబోతోంది. కూడా పెద్ద ఎత్తున మీ సమక్షంలో 1,009 కోట్ల రూపాయల్ని 1,009 కోట్ల రూపాయల్ని మీ అందరి సమక్షం నుంచి ఇక్కడ నుంచే రిలీజ్ చేసే కార్యక్రమం జరగబోతా ఉంది. అందుకే మీ అందరూ కూడా పెద్ద ఎత్తున మీ సమక్షంలో 9 రోజుల్లో 9,000 కోట్లు వేసే ప్రభుత్వాన్ని గుండెల నిండా ప్రేమతో మనసు నిండా అభిమానంతో ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, కేవలం రైతు భరోసా మాత్రమే 9,000 కోట్లు రిలీజ్ చేసి మేము అక్కడ కూర్చోలేదు. రైతుని రాజుగా చూడాలనేటువంటి ఆలోచనతో రైతు భరోసాతో పాటు పండించిన మీ పంటని ధాన్యం కొనుగోలుని సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కొనుగోలు చేయటమే కాదు, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మీ అకౌంట్లో టంచనగా నిధులు వేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. మీరు మొక్కజొన్న పండిస్తే, జొన్న పండిస్తే ఈ దేశంలో ఏ రాష్ట్రం కొనుగోలు చేయకపోయినా మన రాష్ట్రంలో మన ప్రాంతంలో మన రైతాంగ సోదరులు మొక్కజొన్న పండించారు, జొన్నలు పండించారు. వాళ్ళ కొనుగోలు చేయకపోతే అన్యాయం అయిపోతారంటే మార్కెట్ నుంచి మొక్కజొన్నని జొన్నల్ని వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో కేబినెట్ ఆదేశాలతో పెద్ద ఎత్తున కొనుగోలు చేసి మీ అందరికీ డబ్బులు ఇచ్చిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. ఇది బహుశా మన పక్కనున్న రాష్ట్రంలో ఉన్నటువంటి మొక్కజొన్న పండించిన రైతులు కూడా నిన్న వచ్చి నాకు చెప్తా ఉన్నారు, దేశంలో ఈ మొక్కజొన్నను ఎవరు కొనుగోలు చేయలేదు, కేవలం తెలంగాణలో ఉన్న ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేసింది. అందుకే మీ అందరినీ మీరు పండించిన ఈ పంటని కొనుగోలు చేసి మీకు డబ్బులు ఇవ్వటమే కాదు, ఇప్పుడు మిగిలిన డబ్బులను కూడా ఈరోజు మొక్కజొన్నకు సంబంధించిన నిధులు కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు మార్కెట్ నుంచి మీ అకౌంట్లో వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అందుకే మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీకోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం ఇది. రైతుల కోసం కేవలం రైతు భరోసాయే కాదు, కొనుగోలు ఒక్కటే కాదు, రైతు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు లక్షలాది మంది రైతాంగ సోదరుల అకౌంట్లో వేసాం. ధాన్యం కొనుగోలు సంబంధించి బోనస్ పేరు మీద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చాం. ఇన్సూరెన్స్ ఫార్మర్స్ సంబంధించి రైతాంగ సోదరులకి ఇన్సూరెన్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కట్టింది. క్రాప్ డ్యామేజ్ గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా క్రాప్ డ్యామేజ్ గురించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
చివరికి బోనకల్ మండలంలో క్రాప్ డ్యామేజ్ జరిగితే ఆనాడు ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి ప్రకటించి వెళ్ళాడు తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మన ప్రజా ప్రభుత్వం క్రాప్ డ్యామేజ్కి డబ్బులు ఇచ్చింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఫార్మ్ మెకనైజేషన్, సెంట్రల్ స్కీమ్స్, ఇరిగేషన్ స్కీమ్స్ ఎక్స్పెండిచర్, ఇతర వ్యవసాయ అవసరాలు స్కీమ్స్ సంబంధించి మొత్తంగా కేవలం 2.5 సంవత్సరాల్లో 1,67,877 కోట్ల రూపాయల్ని వ్యవసాయ రంగానికి రైతుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వెచ్చించింది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను.